సాలెపురుగును నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యానికి ఒకానొక కారణం నేను. నా ప్రకృతి చిత్ర విచిత్రంబుగ నుండి నా నుండి వెడలగక్కిన ద్రవము నా గృహంబవును. తిరిగి గృహంబు చాలనుకునిన నేను మింగిన గృహం ద్రవంబగును. ఇది ఏమి చిత్రమో నా ప్రకృతియే మీ ప్రకృతిగా అగుపించుచున్నది మనుష్య ఆత్మబంధువులారా. జై గురుదేవ. దత్తాత్రేయ స్వామి వారి మరొక గురువు సాలెపురుగు. స్వామి పరమానంద భరితంగా అవధూత స్థితిలో విహరిస్తున్నప్పుడు ఈ దృశ్యాన్ని చూశారన్నమాట. ఒక సాలెపురుగు తన నోటిలోంచి వెడలగక్కిన ద్రవంతో సాలె గూడుని నిర్మించుకుంటాం చూశారు. కాసేపు అయిన తర్వాత మరలా ఆ సాలె గూడిని మింగివేస్తూ ద్రవ రూపంలో తనలోకి మళ్ళీ ఇమిట్ చేసుకుంటున్నట్టు చూశారన్నమాట దత్తాత్రేయ స్వామి. ఒక్క క్షణం ఈ ప్రకృతి సంబంధమైన సాలెపురుగు చిత్ర విచిత్రమైనటువంటి ప్రకృతిని గమనించి స్వామి తత్వపరంగా సమన్వయం చేసుకుని, ఆహా, ఈ సాలెపురుగు యొక్క ప్రకృతిలో ఇంత తత్వజ్ఞానం ఉందా అని పరమానందపడి ఆ సాలెపురుగు నుంచి సాలెపురుగు యొక్క ప్రకృతిని గమనించి ఆ సాలెపురుగుని గురువుగా భావించి దాని నుంచి స్వామి ఏం నేర్చుకున్నానో చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే స్వామి, ఏ విధంగా అయితే సాలెపురుగుకు దాని యొక్క అది నిర్మించుకున్న సాలె గూడు అభిన్నంగా లేదో, అంటే అది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వేరే పదార్థంతో దాని గూడుని నిర్మించుకోలేదు. తనలోంచి వెడలగక్కిన ఒకానొక ద్రవరూపంతో కూడిన పదార్థంతో గూడు నిర్మించుకుంది. అలాగే జీవులన్నీ కూడా, ముఖ్యంగా మనుష్య జీవులు పరంగా మాట్లాడుకుంటే, ఈ జీవులన్నీ కూడా తనలోని జన్మాంతర వాసనలనే ఆధారంగా చేసుకుని జన్మని సృష్టించుకుంటున్నాడో, దేహాన్ని సృష్టించుకుంటున్నాడో, తిరిగి జీవితయాత్ర ముగిసి సమయం వచ్చేటప్పటికి, అవసాన సమయం వచ్చేటప్పటికి, మరణకాలం సమీపిస్తున్నప్పటికీ ఈ వాసనలో అనుభవాలన్నిటినీ మళ్ళీ లోపలికి తీసుకుని దేహత్యాగం చేసి మరలా కొంతకాలం గుప్తంగా ఉంటున్నాడు అని గ్రహించాను అంటున్నారన్నమాట స్వామి. అంటే స్వామి సాలెపురుగును గురువుగా భావించి సాలెపురుగు ప్రకృతి నుంచి ఆయన ఆర్జించిన జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని తెలియజేస్తున్నారన్నమాట సాధకులకి. అంటే సాలెపురుగు ఏ విధంగా బయట ఏ పదార్థంతో తన గూడుని నిర్మించుకోవాలా, తనలోంచి వచ్చిన ద్రవంతోటే గూడుని నిర్మించుకుని ఇంకా చాలు అనుకున్నప్పుడు దానిని తనలోకి మళ్ళీ ఇమిట్ చేసుకుంది. అలాగే జీవులు, మనుష్య జీవులు కూడా తాను దేహాన్ని, జీవయాత్రని వాసనలో అనే ఒకానొక సబ్స్టెన్స్ పదార్థంతో తన జన్మని సృష్టించుకుని జన్మయాత్ర సాగించి మరణకాలంలో మళ్ళీ ఆ వాసనలను తనలో నిక్షిప్తం చేసుకుని జీవనయాత్ర ముగిస్తున్నాడో
మళ్ళీ గుప్తంగా ఉంటున్నాడు. ఇది అనాదిగా జీవయాత్ర యొక్క రహస్యం ఇదే అని చెప్తున్నారన్నమాట స్వామి. దీన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి తత్వపరంగా సమన్వయం చేస్తే స్వామి ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇప్పుడు స్వామి అందిస్తున్న జ్ఞానబోధ పరమోత్కృష్టమైన స్థితిలో ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చుని ఆత్మానుభవ స్థితిలో మాట్లాడుతున్న మాట. ఇది సామాన్యమైన లోక సంబంధ విషయాలలో కొట్టుకుపోతున్న లౌకికులకి, అహంకారులకి, ఎంతో కొంత సాధన చేసిన వారికి కూడా అర్థమవ్వని విషయం. ఎందుకంటే స్వామి మాట్లాడుతున్న స్థాయి ఆత్మానుభవ స్థాయిలో చెప్తున్న విషయం ఇది. దీనిని కేవలం చిత్తశుద్ధిని సాధించి గురువు అనుగ్రహం ద్వారా నైతి మార్గంలో ఎంతో కొంత పట్టు దొరికి వివేచన ఉన్న సాధకులకు మాత్రమే అర్థమయ్యే విషయం. ఏం చెప్తున్నారంటే స్వామి, చెప్పటానికి నేను జీవులు తమ వాసనల ద్వారా జన్మను కల్పించుకుని తిరిగి జీవయాత్రని వాసనను తనలో నిక్షిప్తం చేసుకుని జీవయాత్రను ముగిస్తున్నాడని చెప్తున్నా, ఇది జ్ఞాన సముపార్జన చేసే వరకే, ఆత్మోదయం ఆత్మజ్ఞాన అనుభవం అయ్యే వరకే నేను ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకున్నానని చెప్తున్నాను. కానీ ఆత్మోదయం ఆత్మజ్ఞానానుభవం అయిన తర్వాత దీని సమన్వయం వేరుగా ఉంటుంది అని అంతర్లీనంగా సూచిస్తున్నారు అన్నమాట, పైకి చెప్పకుండా. అదేంటంటే స్వామి చెప్తున్నది, ఆత్మానుభవం కానంతసేపు జన్మ వాసనామయమైనది, జన్మకు కారణం వాసనలు అని చెప్పకనే చెప్తున్న అపూర్వమైన అఖండానందమైన జ్ఞానం స్వామి చెప్పకుండా చెప్తున్నది కేవలం మహాజ్ఞానులకు మాత్రమే సమన్వయమయ్యే విషయం ఏంటంటే గుప్తంగా సూచిస్తున్నది. సాధన ద్వారా ఆత్మానుభవం కలిగిన జీవన్ముక్తులకి వారి అనుభవాన్ని గీటు పెట్టుకుని చూసుకుంటానికి గుప్తంగా తెలియజేస్తున్న మహాజ్ఞానం ఏంటంటే, ఆత్మానుభవం పొందిన జీవన్ముక్తులు వారి జీవితం మాత్రం వాసనామయం కాదు, అది ఆత్మమయం. ఆ స్థితిలో వాసనల ద్వారా జన్మని పేర్చుకునేది లేదు, తిరిగి వాసనల్ని తనలో ఇముడ్చుకుని జన్మయాత్రని జీవయాత్రని ముగించటం లేదు. ఇది ఆత్మోదయం అవ్వకముందు స్థితి. ఆ సాలిపురుగులాగానే మనుష్య జీవులు కూడా జన్మాంతరాల కర్మలకు సంబంధించిన వాసనలు అనుభవాలు ద్వారా జన్మని పేర్చుకుని కష్ట సుఖాల మయమైన జీవితంలో నానా తిప్పలో పడి ఈ దేహయాత్ర ముగించవలసిన సమయం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ వాసనలని మనస్సు తనలో ఇముడ్చుకుని దేహాన్ని వదిలిపెట్టి గుప్తం అవుతుంది. సాలిపురుగు ప్రకృతిలాగానే జీవుడి యొక్క ప్రకృతి కూడా సాలిపురుగుకి ప్రకృతికి ఆ ద్రవం, తనలోని ద్రవం ఎలాగ ఆధారమైందో జీవుని యొక్క ప్రకృతికి ఆధారం జీవుడు జన్మల్లో చేసిన కర్మలకు సంబంధించిన వాసనలే జన్మకు కారణమవుతున్నాయి. జన్మను వదిలిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆ వాసనను మళ్ళీ తనలో ఇముడ్చుకుని మళ్ళీ వేరే దేహానికి పరుగులు పెడుతున్నాడు. ఇదే జీవుడు తంతు అనాదిగా. అంటే జన్మంటే కర్మమయం, జన్మంటే వాసనామయం. ఆత్మోదయం అయ్యే వరకు జన్మ వాసనామయమైన జన్మది. మరి ఈ వాసనామయమైన జన్మలో ఎవరికి సుఖం ఉంది? ఇందులో ఎవరిని తరిచి చూసినా బోర్ని ఏడుస్తూ ఈతి బాధలతో, రోగ బాధలతో, అవమాన బాధలతో, ఆర్థిక బాధలతో
నానా తిప్పలు పడుతున్న వాళ్ళే కదా. ఏ ఒక్కరిని అడిగి చూసినా సుఖం ఉందనే నాదుడు లేడు కదా. ఇంతటి అజ్ఞాన సంబంధ వాసనామయమైన జీవితంలో సుఖమే లేనప్పుడు బుద్ధి లేదయ్యా జీవా, నీకు ఆలోచించవా అని చెప్పి హెచ్చరిక చేసి స్వామి సూచిస్తున్నది ఏంటంటే, మరి సాధన చేస్తే ఈ వాసనామయమైన జనన మరణ విష వలయం నుంచి బయటపడి ఆత్మమయమైన జీవితాన్ని గడిపే అఖండానందమయమైన జీవితాన్ని పొందవచ్చు కదా. దీని గురించి ధ్యాసే లేదా అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారన్నమాట స్వామి. అంటే ఏ విధంగా మరి వాసనా సంబంధమైన దుఃఖభరితమైన జీవనాన్ని ఆత్మమయం చేసుకుని సాధన ద్వారా పరమానందంగా ఉండే ప్రయత్నం చేయవా. ప్రతి జీవుడు ఎవరిని తరచి చూసినా ఆనందాన్ని సుఖాన్ని కోరుకునే వాళ్ళే కదా. అది ఎలా దక్కుతుందో ఆలోచించరా. వాసనామయమైన అజ్ఞాన సంబంధ వాసనామయమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నంతసేపు నీకు సుఖము ఆనందము దక్కవు. అవి కావాలంటే సాధన చేసి తరించి జీవితాన్ని వాసనామయం కాకుండా ఆత్మమయం చేసుకోవాలి. ఆ స్థితిలో జన్మ లేదు, మరణము లేదు, నిత్య సత్య శాశ్వతుడుగా నువ్వు ఉంటావు. ఇందాక చెప్పిన సామాన్యమైన జనానీకానికి ఉండే ఏ విధమైన ఈతి బాధలు, ఆర్థిక బాధలు, ఈ ద్వంద్వమయమైన జగత్తులో నువ్వు నలగవలసిన అవసరమే లేదు కదా. అది గ్రహించు అని సూచిస్తున్నారన్నమాట స్వామి. కాస్త ఇంకొంత లోతుగా వెళ్ళి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే స్వామి యొక్క హృదయ లోతులను అర్థం చేసుకుని సమన్వయం చేసుకుంటే స్వామి హృదయం ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏకాత్మ అఖండానంద సచిదానంద స్వరూపమే అయితే మరి మనుష్యులకి, జీవులకి జన్మలేంటి, జన్మచక్రాలేంటి, జన్మ పరంపరలేంటి, ఈ బాధలేంటి అని ఒక ప్రశ్న వస్తుంది. దాన్ని ఇక్కడ నిగూఢంగా చెప్తున్నారన్నమాట స్వామి. ఇవన్నీ ఉంటాయి నీ అజ్ఞానం ఉన్నంత వరకు కర్మని నువ్వు అహంకారమయంగా చేస్తావు. తద్వారా ఆ కర్మ సంబంధ అనుభవం వాసనగా పేరుకుంటుంది. ఆ వాసనలో బీజ రూపంలో లోపల కూర్చుని ఉంటాయి. సమయం వచ్చినప్పుడు విజృంభించి పునః కర్మలు చేయిస్తూనే ఉంటాయి. కర్మలో అనుభవాలు వాసనలుగా లోపల పేరుకుని ఈ అహంకారమయమైన జీవుడు జన్మచక్రం అనే విషవలయం నుంచి ఎప్పటికీ బయటపడటానికి అవకాశం లేదు. ఈ విషవలయం డెడ్ లాక్ ఇది. దీన్ని ఛేదించడానికి కేవలం వజ్రాయుధం జ్ఞానమే, ఆత్మానుభవమే. దాన్ని సాధించిన తర్వాత ఇంకా దూది మేరు పర్వతం వంటి దూది రాశిని ఒక్క నిప్పురవ్వ కాల్చినట్టుగా జ్ఞానానుభవం అయిన తర్వాత ఇందాక ఏ విధంగా అయితే సాలిపురుగు తనలోంచే వెడలగెక్కి గూడు కట్టుకుని మళ్ళీ తనే మింగేస్తుంది అనుకున్నట్టుగా జీవుడు అజ్ఞానంలో ఉన్నంతసేపు, అహంకారమయమైన దేహాత్మభావంతో జీవితాన్ని గడుపుతున్నంతసేపు వాసనా సంబంధమైన జన్మ తీసుకుంటాం, వాసనా సంబంధమైన జీవితం గడపటం, ఆ వాసనను మళ్ళీ తనలోకి ఇముడ్చుకుని దేహాన్ని వదిలి మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశించడం. ఈ తిప్పలను దాటి అరే ఏమి నరకం అని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన కలిగితే ఏ జన్మలో అయినా అప్పుడు సాధన వైపు అడుగులు పడితే కోటానుకోట్ల జన్మల్లో పేరుకుపోయిన వాసనలు ఒక్క పెట్టును పోయాయి. కాబట్టి గతంలో రాజులు రాజ్యాలను వదిలి ఋషులు వేల సంవత్సరాల కొలిది తపస్సులు
చేసింది కేవలం ఈ ఆత్మజ్ఞాన సంపార్జనకి. మరి అంతటి బ్రహ్మజ్ఞానాన్ని, బృహత్తర మహోత్తర జ్ఞానాన్ని ఏదో చిటికేస్తే వచ్చేసేది కాదు. కాబట్టి ఆ సాధనకి నడుం బిగించి గురువు మాట మీద విశ్వాసంతో, ఓర్పుతో సాధనని కొనసాగిస్తే ఆ ఈశ్వరానుగ్రహం మూలాన ఆత్మానుభవం అయినప్పుడు ఇంకా అప్పుడు జన్మ అనే ప్రశ్నే లేదు. జన్మ అంటే తిరిగి రానిది అని అంటారన్నమాట మహాత్ములు. అంటే జన్మకు ఒక్కసారి వచ్చామంటే మళ్ళీ జన్మకు రాని స్థితికి వెళ్ళటానికే వచ్చాం. అది ఏ విధంగా సాధ్యం? ఆత్మానుభవం ద్వారానే అనుభవం సాధ్యం అవుతుంది. అది కలగకుండా దేహం పడిందంటే ఆ సాలిపురుగు లోపలికి మింగుకున్నట్టే మళ్ళీ ఇంకో ఇల్లు కడుతుంది. ఇంకో సాలిపురుగు ఇంకొక గూడు కడుతుంది. అందులో పురుగు ఏదో వస్తుందా అని అలా చూస్తూ ఉంటుంది. పురుగు వస్తే ఆనందం దాన్ని తినటానికి, పురుగు ఏం రాకపోతే ఆకలితో తిప్పలు పడుతూ ఉంటుంది. అలాగే మనుష్యులు కూడా ఈ వాసనామయమైన జన్మను సృష్టించుకున్నాక ఏదన్నా వారికి వాసనా ప్రేరేపితమైన కర్మలు చేసి ఆ కర్మలో వారు అనుకున్నవి అయితే ఆనందం, వారు అనుకున్నవి అవ్వకపోతే దుఃఖం అనుభవిస్తూ, ప్రారబ్ధ వాసనల సంబంధ ఈతి బాధల్ని, రోగాలను అనుభవిస్తూ, రుష్టుతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ, దాన్నే సుఖం అనుకుని పైకి వేషాలు నటిస్తూ జన్మచక్రంలో పడిపోతూ ఏదో ఒక జన్మలో అయ్యో బాబోయ్ నాకు ఈ జన్మ వద్దు బాబోయ్ అని చెప్పి అనే స్థితిలో సాధన వైపు అడుగులు పడితే ఈ వాసనామయమైన జీవితం, అజ్ఞాన సంబంధ వాసనామయమైన జీవితం సాధన ద్వారా ఫలించి పండి జ్ఞానమయ ఆత్మమయ జీవితం అవుతుంది. అప్పుడు నాకు వాసన అనే ప్రశ్నే లేదు. అహంకారం ఉంటే మనస్సు ఉంటుంది, మనస్సు ఉంటే కర్మలు ఉంటాయి, కర్మలు ఉంటే వాసనలు ఉంటాయి. ఇంకా ఆత్మానుభవం అయిన తర్వాత అహంకారమే లేనప్పుడు ఇంకా మనస్సు, కర్మలు, వాసన మాట ఏంటి? అప్పుడు ఇంకా జన్మ ప్రసక్తే లేదు. జన్మ లేనప్పుడు బాధలే లేవు. నిరంతర అఖండ సచ్చిదానందంగా సాక్షిగా ఉండే స్థితికి చేరరా, ఆలోచించరా, బుద్ధి లేదా జీవుల్లారా, ఆలోచించండి అంటున్నారన్నమాట స్వామి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.